వడ్డెర జాతి ఆశాకిరణం వడ్డే ఓబన్న 217వ జయంతి వేడుకలను మహబూబాబాద్ జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ హాజరయ్యి ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా పోరాడిన యోధుడు వడ్డే ఓబన్న అని, ఓబన్న పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ తమ ప్రాంతం అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గుంజ హనుమంతు, జిల్లా అధ్యక్షుడు సంపంగి రామచంద్రు, రామదాసు, సంపంగి పరశురాములు, దర్గయ్య, సంపత్ పాల్గొన్నారు. జోహార్ వడ్డే ఓబన్న గారికి జోహార్. సాధిస్తాం 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 సాధిస్తాం. 17 సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఆయనను గుర్తించిన ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మరి మహనీయుడు మరి మొట్టమొదటిసారి స్వతంత్ర భారతదేశానికి మరి విద్యాసైనిగా పనిచేసినటువంటి మా వడ్డెర జాతిలో పుట్టినటువంటి ముద్దుబిడ్డ మరి వడ్డే ఓబన్న జయంతికి గౌరవ పెద్దలు కలెక్టర్ గారికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు వారికి కూడా అదేవిధంగా ధన్యవాదాలు తెలుపుతూ మరి గౌరవ పెద్దలు మా పింఛన్ మాత ఆయన చేసిన ఆయన ఉన్న చరిత్ర మనందరికీ తెలుసు. అంత గొప్ప చరిత్ర అని మనందరికీ తెలుసు. ఆయన చేసిన పోరాటం నుంచి స్ఫూర్తి తీసుకొని, ఆయన చరిత్ర నుంచి స్ఫూర్తి తీసుకొని మనం కూడా మన ఊరు, మన జిల్లా, మన రాష్ట్రానికి అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని నేను ఆశిస్తున్నాను. మీ అందరి సహకారం కూడా దాంట్లో కోరుకుంటున్నాము. ఈరోజు ఒక చాలా పవిత్రమైన, ఒక చాలా ఇంపార్టెంట్ మన రాష్ట్ర స్థాయి దాంట్లో ఒక దివసం ఉంది. మనమందరం ఈరోజు కూడా ఒక సంకల్పం తీసుకొని మనం మన స్థాయిలో ఉన్నప్పటికీ కూడా మనం ఎట్లా ముందుకు వెళ్ళాలి, మన జిల్లాకి, మన దేశానికి, మన రాష్ట్రానికి ఎట్లా మనం అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వాలి. ఈరోజు సంకల్పం తీసుకొని జిల్లా స్థాయి నుంచి ఏదైనా సహకారం ఉంటే మేము కూడా సిద్ధంగా ఉన్నాము. మేము కూడా మీ అందరికీ సహాయం అందే విధంగా ప్రయత్నం చేస్తాము. ముఖ్యంగా అంత గొప్ప మహానుభావ దివసం ఈరోజు. సో ఆయన చరిత్రను డైలీ గుర్తించి, డైలీ అక్కడి నుంచి స్ఫూర్తి తీసుకొని డైలీ మనం మన పని కూడా అదే స్ఫూర్తితో మనం పని చేయగలిగితే ఆయన సిద్ధాంతానికి మనం నిలబడి కట్టుబడి ఉంటాము. ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు. నాకు పిలిచినందుకు కూడా చాలా ధన్యవాదాలు.